శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, మన దైనందిన జీవితంలో చపాతీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆరోగ్యం మీద శ్రద్ధ, బరువు మీద ఏకాగ్రతతో ఈ మధ్యకాలంలో చపాతీ తినేవారి సంఖ్య అయితే ఎక్కువైపోతోంది. మరి ఈ చపాతీ తింటున్న వారికి అసలు ఈ చపాతీల వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఈ చపాతీలను ఎలా, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తయారు చేసి ఎప్పుడు తినడం మంచిది అనే విషయాలను, అదేవిధంగా ఈ చపాతీల్లో ఉన్నటువంటి పోషక విలువలను ఈ రోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. గోధుమల్లో చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది కార్డియోవాస్క్యులర్ వ్యాధులను గ్రేట్ గా అంటే చాలా బాగా తగ్గిస్తుంది. అంతేకాదు, ఫ్యాట్ ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం గోధుమలలో కావలసినంత దొరుకుతుంది. గోధుమలు లేదా గోధుమ పిండిలో వైటమిన్ బి మరియు వైటమిన్ ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, ఆర్నిసిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు మినరల్స్ అనేవి అధికంగా దొరుకుతాయి. ఈ హై న్యూట్రిషన్ విలువల వల్ల కొన్ని ప్రత్యేకమైన సమస్యలు అంటే ఊబకాయం, ఆస్తియా, మినరల్ లోపం, ఎనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్ మరియు ఇతర గర్భధారణ సమస్యలను కూడా నివారించుకోవచ్చు. అందుకే చపాతీలను ఎక్కువగా రెగ్యులర్ డైట్ లో చేర్చుతూ ఉంటారు చాలా మంది. అసలు చెప్పుకోవాలి అంటే తృణధాన్యాలలో కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు అధికంగా ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా తింటూ ఉంటారు. గోధుమలు గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది మరియు ఎవరైతే బరువు తగ్గించుకోవాలని అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి కూడా చపాతీలు తమ రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం చాలా మంచిది. చాలా తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క చపాతీలు మనకు చాలా బాగా మేలు చేస్తాయి. గోధుమలు మరియు గోధుమ పిండితో తయారు చేసే రోటీల వల్ల శరీరానికి వైటమిన్స్ మరియు మినరల్స్ అంటే మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా అందుతాయి. ఇక ఈ చపాతీలో జింక్ మరియు ఫైబర్, ఇతర మినరల్స్ అధికంగా ఉండడం వల్ల ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేషన్ లో కూడా ఉంచుతుంది. ఈ రోటీ చాలా సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి అన్నానికి బదులుగా రోటీలు తినడం అంటే చపాతీలు తినడం చాలా ఉత్తమమని, చపాతీలు తినడం వల్ల ఒక మంచి మేజర్ బెనిఫిట్ అని, జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఈ చపాతీలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దానివల్ల మన శరీరానికి అవసరమయ్యే శక్తిని చాలా బాగా అందిస్తుంది. చపాతీల్లో మనకి ఐరన్ అనేది అధికంగా దొరుకుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ ను ఇది బాగా పెంచుతుంది. ఇక ఈ చపాతీలకు నూనె లేదా బటర్ జోడించకుండా అంటే నూనె వేసి కాల్చకుండా లేదా బటర్ వేసి కాల్చకుండా తీసుకుంటే కనుక తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల ఇది వెయిట్ లాస్ డైట్ కు చాలా బాగా సహాయపడుతుంది. అంటే దీన్ని వెయిట్ లాస్ డైట్ గా బాగా తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ చపాతీలు అనేవి మలబద్ధకాన్ని బాగా నివారిస్తాయంటే మీరు నమ్ముతారా? గోధుమలతో తయారు చేసిన చపాతీల వల్ల మలబద్ధకం నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థం చాలా మంచి డైజెషన్ ను అందిస్తుంది. తద్వారా మలబద్ధక సమస్య త్వరగా తీరిపోతుంది. ఇక క్యాన్సర్ ని నివారించడంలో ఈ యొక్క చపాతీలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చపాతీల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు సెలీనియం కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించే ఆహారంలో చపాతీ ఒకటి. అయితే చాలా మంది అన్నానికి బదులుగా చపాతీ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బరువు తగ్గడానికి అన్నానికి బదులుగా చపాతీ తినడం మంచిదే. అయితే వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. చపాతీలను ఎక్కువగా కూడా తినకూడదు. బరువు తగ్గడానికి రోజుకి గరిష్టంగా 4 చపాతీలు తినడం మంచిది. చాలా మంది రాత్రిపూట అన్నం బదులు చపాతీ మంచిది అని చెప్తారు. వీటిలో ఏది మంచిది? అన్నం కంటే గోధుమ పిండిలో 3 రెట్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఇది సహకరిస్తుంది. అన్నం కంటే చపాతీలో 6 రెట్లు అధికంగా ఫైబర్ ఉండడం వల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి.
మధుమేహ వ్యాధి ఉన్న వారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి. గోధుమలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బోహైడ్రేట్ను ఒక్కసారిగా రక్తంలో కలవకుండా చూసుకుంటుంది. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి అంటారు. చాలా మంది రాత్రిపూట చపాతీ ఆరోగ్యానికి మంచిదని అంటారు. అయితే ఒకవేళ రాత్రి మీ ఆహారంలో చపాతీ తినాలనుకుంటే రాత్రి 7:30 అంటే 7:30కి ముందే తినేయడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. అయితే మీ శరీరానికి ఏది బాగా సరిపోతుందో ముందుగా మీరు తెలుసుకుని దాన్ని ఆచరించడం మంచిది. అయితే చపాతీలు తీసుకునేవారు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, చపాతీలు తినేవారు వేడివేడిగా తినడం మంచిదని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి 12 గంటల సమయం తరువాత ఆ ఆహార పదార్థాల్లోని పోషక విలువలు అంతమైపోతాయి కాబట్టి. కానీ చపాతీలు, రోటీలు మాత్రం వేడివేడిగా తినడం కంటే కనీసం 12 గంటల సమయం అంటే 12 అవర్స్ పాటు వాటిని నిల్వ ఉంచుకుని అప్పుడు సేవించడం అంటే అప్పుడు తినడం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది అని చెప్పి ఆయుర్వేదంతో పాటుగా మోడర్న్ సైన్స్ కూడా చెబుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే రాత్రి సమయంలో చపాతీలను చేసుకుని తింటూ ఉంటారో అలాంటి వారు మిగిలిన చపాతీలను ప్రతిరోజు ఉదయం సమయంలో అంటే మీ బ్రేక్ఫాస్ట్ టైంలో కనుక ఈ యొక్క చపాతీలను తింటే మీ శరీరానికి ఇంకా ఎన్నో అద్భుతమైన పోషక విలువలు దొరుకుతాయి. అంతేకాదు ఆరోగ్యానికి ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి మనకు దొరుకుతాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలా నిల్వ చేసుకున్నటువంటి చపాతీలను ఉదయాన్నే తింటే కనుక మీ షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చుట. ఈ చపాతీలను ఉదయాన్నే తింటే కనుక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అల్సర్, బ్లడ్ ప్రెషర్ వంటి రోగాలు కూడా చక్కగా నయమైపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నిల్వ ఉన్న చపాతీలను తినడం వల్ల ఎనీమియా అంటే రక్తహీనత వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీ యొక్క ఇంట్లో రాత్రిపూట కనుక చపాతీలు మిగిలిపోతే వాటిని పారేయకుండా ఉదయాన్నే మీ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి. దీంతో మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు రెట్టింపు చేసుకోవచ్చు. చూసారు కదా, ఏది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే అసలు ఒక్కొక్కటి చేసిన వెంటనే కంటే కూడా నిల్వ ఉంచుకుని తినడం అనేది చాలా చాలా మంచిది. ఇలాంటి ఆహార పదార్థాల్లో ఈ చపాతీని కూడా చేర్చారు. ఇప్పుడు మామూలుగా అయితే ఆ అన్నం రాత్రులు మిగిలిపోతే మనం ఏం చేస్తాం, చక్కగా పెరుగు వేసి నిల్వ ఉంచి ఉదయాన్నే తింటాం. అలా తినడం వల్ల మంచి పోషకాలు అనేవి మనకు అందుతాయని వైద్యులు అదే విధంగా పరిశోధకులు కూడా చెప్తున్నమాట. ఇప్పుడు ఈ చపాతీలకు సంబంధించి కూడా అదే విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. ఇలా రాత్రులు నిల్వ ఉంచిన చపాతీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఇప్పుడు పరిశోధనల్లో తేలడం వల్ల వాటిని తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. మరి ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే చపాతీని తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందని. కానీ దాన్ని ఈ విధంగా అంటే రాత్రి 7:30 లోపే తినాలి అని, మరియు దాన్ని రాత్రి నిల్వ ఉంచుకుని ఉదయాన్నే తీసుకోవడం అంటే తయారు చేసిన 12 గంటల తర్వాత తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి వీడియోలో చపాతీ గురించి చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఇలా మధుమేహ వ్యాధిగ్రస్తులు లేదా ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.